వరంగల్ జిల్లాలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ లోకల్ షేడ్ కాచిపేట గుర్తింపు సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సాధిస్తుందని అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ లోకో షెడ్లో కార్మికుల సంక్షేమానికి ఎన్నో పనులను నెరవేర్చడం జరిగిందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, ఖాళీల భర్తీలను, పెన్షన్లను ఇప్పించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ముందుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజిల్ లోక్షెడ్ చైర్మన్ జానిమియా, కోశాధికారి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్లు భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలు, కమిటీ కార్యవర్గ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా 100% ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు. అలాగే రైల్వే ఎంప్లాయీస్కి వారి యొక్క తండ్రి బ్రతికుంటే తల్లికి మరియు పేరెంట్స్ ఎవరికి రిఫరల్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ మరియు పాస్ సౌకర్యం లేదు. మేము ఇప్పుడు విడో మదర్ అయితేనే ఇస్తున్నారు, అట్లా కాదు. రైల్వే ఎంప్లాయీస్ యొక్క చిరకాల కోరిక వారి తల్లిదండ్రులకు కూడా పాస్ ఫెసిలిటీ ఇవ్వాలి, అలాగే రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం కలిగించాలని, అలాగే వివిధ డిమాండ్ల మీద ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు మాకు మేనిఫెస్టోలో పెట్టడం, ఏమి చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులకు ఏమి చేయాలి, అలాగే లోకో కార్మికులకు ఏం చేయాలి, షెడ్స్లో వీళ్ళ యొక్క పే స్కేల్స్ని ఎట్లా మెరుగుపరచాలి, అలాగే వివిధ కేటగిరీలు రైల్వేలో 460 కేటగిరీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల ఎంప్లాయీస్కి న్యాయం చేసేటట్టు బెటర్ పే స్కేల్స్ తీసుకురావటం, అట్లాగే ఎంఏసిపి అనేది 3 బెనిఫిట్స్ ఇస్తున్నాడు, దాన్ని 5 చేయాలని డిమాండ్. ఇటువంటి అన్నీ మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ అఫిలియేట్గా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి కార్మికుల అభిమానం చూరగని మేము గెలిచిన తర్వాత ఇవన్నీ మేము సాధిస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది, మా నాయకుడి మీద నమ్మకం ఉంది. నేను నాయకుడిని కాదు సేవకుడినే అని ఆయన రైల్వే కార్మికులకు ఏదైతే చెప్పాడో అది అక్షర రూపాన చేస్తున్నాడు. కాబట్టి కార్మికులందరూ మాకు ఈరోజు వాళ్ళ మీద నమ్మకం ఉంది. మాకు ఇండియన్ సింబల్ మీద వాళ్ళు ఓటు వేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ రేపు ఈ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. 6వ తారీఖు మాత్రం రన్నింగ్ స్టాప్ ఒక్కటే, అంటే లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్కి 6వ తారీఖు ఉంటుంది. వాళ్ళు కూడా ఈ 3 రోజులు కంటిన్యూగా ఓటు హక్కును వినియోగించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, మురళి, సిహెచ్ మురళి. నా పేరు జయేశ్వరరావు, ఈ డిజిటల్ బ్రాంచ్ సెక్రటరీను. ఇప్పుడు జరిగే ఎన్నికలలో, గతంలో కూడా జరిగిన ఎన్నికలు 1:1 ఎన్నికలలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం ముందు ఉండేది. ఈసారి కూడా కంపల్సరీ కూడా 4 ఆర్గనైజేషన్ల మధ్యలో జరుగుతున్న బోర్డులో కంపల్సరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ముందుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా జోనల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ, ఎందుకంటే మంత్రి రాఘవయ్య గారు ఢిల్లీలో ఏకఛత్రపథం గత 25 సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఏ పైన ఫస్ట్ మాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత అది వేరే వాళ్ళకి తెలియడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, కార్మికులు చేసిన సేవలలో కానీ ఏ రకంగా పోల్చుకున్న అన్నింటిలో మేము ముందున్నాం. కానీ కంపల్సరీ ఎంప్లాయీస్ కూడా గతంలో కంటే ఇంకా ముందు మా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు ముందుండాలని ఉద్దేశంతో ఎంప్లాయీస్